So after having that beautiful darshan of Kedarnath, I started moving towards Badrinath. I can say it is very, 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 very peaceful place. It was like peak moment anamata. But when you entered into the temple, the calmness, which I can say, the calmness of this temple and the idol, that's like చాలా బ్లాక్ కలర్ ఐడియల్, చాలా పీస్ఫుల్గా వెన్ యూ లుకింగ్ ఆన్ ద ఐడియల్ యూ ట్రై టు అబ్జర్వ్, బికాస్ చాలా తక్కువ లైట్తో యూజువల్గా పెడుతూ ఉంటారు కదా గర్భగుడిలో. బట్ వెన్ యూ లుక్ ఇన్ టు దట్ ఐడియల్, నాకు బై లక్కీ ఐ హ్యావ్ ఎ ఛాన్స్ టు స్టే దేర్ ఫర్ సమ్ పార్ట్ ఆఫ్ టైమ్. సో నేను చాలా క్లీన్గా అబ్జర్వ్ చేశాను. ఐ స్టార్టెడ్ లుకింగ్ ఇన్ టు ద ఐడల్స్ ఐస్. కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ అలా వాక్ చేసుకుంటూ టెంపుల్కి లెఫ్ట్ సైడ్ అలా వచ్చి కొంచెం కిందకి దిగితే తప్పకుండా అంటారు. అక్కడ ఈ వాటర్స్ అనేవి వెరీ వెరీ హాట్ వాటర్ వస్తుందన్నమాట. సో వీ డోంట్ నో ద సైన్స్ బిహైండ్ ఇట్, బికాస్ ఐ డోంట్ నో, మనం అక్కడ అడగడానికి అంత స్కోప్ లేదు. మేబీ హిందీ నేర్చుకోవాలనేది మాత్రం అప్పుడు చాలా బాగా అర్థమైంది నాకు. సో యా, ఐ డోంట్ నో సైన్స్ అబౌట్ ఇట్, బట్ ఐ ఎంజాయ్డ్ దట్ హాట్ వాటర్. అప్పుడు దాకా నడిచి 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 ఒక్కసారి కాళ్ళు ఆ హాట్ వాటర్లో పెట్టుకుంటే ఎంత సమ్మగా ఉందంటే బాబా. అలా రిఫ్రెష్ అయిన తర్వాత సమ్మన్ సైడ్ ఇక్కడ మలాయ్ దూద్ అనేది చాలా ఫేమస్ అని వెళ్ళాం. ఇదిగో పోస్తున్నాడు కదా, మంచిగా పోసింది, బాగా మరిగించింది. ఆ పైన ఏదో క్రీమీ లేయర్లో ఒకటి వచ్చింది, అది వేసిన తర్వాత బాదం పాలు మలాయ్ దూదో సంథింగ్ ఏదో అది ఇచ్చిండు. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి. అలా బద్రీనాథ్ అంతా బాగా తిరిగేసి మంచిగా రిలాక్స్ అయ్యి మార్నింగ్ లేచే టైంకి వెదర్ ఎలా ఉందంటే సో అంత మంచి వెదర్లో వీ స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్స్ మనా విలేజ్. చాలామంది ఇది లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా అంటారు, బట్ అక్కడ మేము వెళ్ళినప్పుడు ఆ బోర్డు మీద అయితే ఫస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా అని రాసింది. సో ఇది వేదవ్యాసుని గృహ అనమాట. ఈ పర్టికులర్ రాక్ ఏదైతే కనబడుతుందో అది మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేయగలిగితే కొన్ని వేదాలు రాయిలాగా మారిపోయినాయి అంటారు. మీరు చూస్తే అక్కడ జస్ట్ పేపర్స్ లాగా లైన్స్ లాగా ఉన్నాయి. ఇది ఇండియాస్ ఫస్ట్ టీ షాప్ అనమాట. సో మన తలైవ రజనీకాంత్ గారు విజిట్ చేశారనమాట. మనోడు ప్రౌడ్గా ఫోటో పెట్టేసుకున్నాడు, మనం కూడా ప్రౌడ్గా వీడియో తీసేసాము. సో ఇండియాస్ ఫస్ట్ టీ షాప్లో టీ తాగపోతే ఎలా, అందుకని మంచి టీ పెట్టించుకొని వాడికి తోడా జింజర్ దాలో అని చెప్పి మరి ఒక టీ తాగడం జరిగింది. ఈ ద్వారం ఏదైతే ఉందో ఇక్కడ నుంచే పాండవులు స్వర్గానికి స్టార్ట్ అయ్యారు అని చెప్పి చెప్తా ఉంటారు.
టెంపుల్ ఒక గాడెస్ వచ్చేసరికి ఇట్స్ అన్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడెస్ కాళీమాత అక్కడ దారిదేవిగా వెలిసింది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అండ్ మోర్ ఓవర్ ఈ దారిదేవి అనే దేవత ఈ చార్ధమ్ అనే 4 పిల్గ్రిమ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ప్రొటెక్టర్ లాగా భావిస్తారు. జూన్ 16, 2013లో శ్రీనగర్ హైడ్రో ఎలక్ట్రిక్ మెగా ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేద్దామని, అక్కడ ఈ టెంపుల్ అడ్డుగా ఉందని చెప్పేసి అక్కడ డైటీని తీసి వేరే చోట పెడదామని చెప్పి అక్కడ నుంచి తీశారు. తీసిన నెక్స్ట్ వితిన్ హార్స్లో అక్కడ ఫ్లడ్స్ వచ్చినాయి అని చెప్పేసి విన్నాం కదా, కేదార్నాథ్ ఫ్లడ్స్ వచ్చినాయి అండ్ అక్కడ మోర్ ఓవర్ స్నో స్టార్మ్స్ కానీ ఇవన్నీ వచ్చినాయని. వితిన్ అవర్స్లో వెన్ ఈ డైటీ ఇక్కడ నుంచి తీసిన వితిన్ అవర్స్లో అది స్టార్ట్ అయిందంట. మళ్ళీ అది ఆఫ్టర్ కొంచెం తగ్గిన తర్వాత తీసుకొని వచ్చి అదే ప్లేస్లో పెట్టారు అని చెప్పేసి చెప్తుంటారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ పర్టికులర్ డైటీ విగ్రహం హాఫ్ వరకే పూజిస్తారు. అండ్ అనదర్ హాఫ్ వచ్చేసరికి అంటే బాటమ్ హాఫ్ వచ్చేసరికి 108 శక్తిపీఠాస్లో ఒక చోట పూజిస్తారు అని చెప్పేసి చెప్పారు. అండ్ ఈ అప్పర్ హాఫ్లో ఫేస్ వచ్చేసరికి అమ్మవారిది మార్నింగ్ ఏమో చిన్నపిల్లలాగా, మధ్యాహ్నానికి ఒక యువతిలాగా, ఈవినింగ్కి ఓల్డ్ మెన్ ఫేస్ లాగా చేంజ్ అవుతూ వస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. We are heading towards Madari temple. దారిదేవిని ఏమంటారంటే ద గాడెస్ హూ రిఫ్యూజ్ టు మూవ్ ఫ్రమ్ హర్ ప్లేస్. సో అక్కడ నుంచి కదలటానికి షీ డోంట్ అగ్రీ. Was a video about Badrinath, Mana and Dari Devi temple. So the entire day was like spirituality, powerfulness and the pleasant calm weather in Mana village and the stories behind the Mana village and Dari Devi temple. That was an absolute day and the day ended while we reached to Rishikesh. The next day Rishikesh was like, we'll see in the next video. Bye.